డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు అధ్యక్ష. ఆ రోజు 22 మే 2004న కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గెజిట్ వచ్చింది అధ్యక్ష. తర్వాత అదే రోజు రాత్రి డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి, మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవి వద్దన్నా కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను క్యాబినెట్లో చేరాము, ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి, నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యమని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష, అంటే తన శాఖను 3 రోజుల్లోనే 22 మే 2004లో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే 25 మే 2004 నాడు శాఖను తిరిగి ఇచ్చి 6 నెలల పాటు అధ్యక్ష, అంటే 27 నవంబర్ 2004 వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష. అధ్యక్ష ఒక రకంగా ఏ శాఖ లేకపోవడం కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన సమయాన్ని అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము, సభకు నాయకుడు. నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి. సభలో పోర్ట్ఫోలియో లేదా, లేకపోతే ఇంకేం జరుగుతుంది, లేకపోతే మీ యూపీఏ అగ్రిమెంట్ ఏంది, ఏం జరిగింది, కామన్ మినిమం ప్రోగ్రామ్, దళిత ముఖ్యమంత్రి, ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష. దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి, సంతాపము, సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు, వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము. దీంట్లో మేము నిజంగా చెప్తున్నా, నేను ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుకున్నట్టు ఆనాడు వారితో 5 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసే వాళ్ళం కూడా మేము 5-5 నిమిషాలు తొందరగా మాట్లాడి ఎందుకు అందరూ మాట్లాడాలనుకున్నాం. మీరు ఎక్కడెక్కడో సబ్జెక్ట్ డిబేట్ అయిపోయి ఏదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసనసభ్యులు ఇంత మహేశ్వర గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది, దేశిని మల్లేకి ఏం గౌరవం దొరికింది, లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది, కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు అధ్యక్ష. మనం దయచేసి సభ ఓన్లీ మన్మోహన్ సింగ్ చరిత్రకు పరిమిత విధంగా చర్చ కొనసాగించమని విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారు మన్మోహన్ సింగ్ గారి కోసం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన, విగ్రహాన్ని పెడుతున్నారు సంతోషం, యూనివర్సిటీకి కూడా పేరు పెట్టండి అని సూచన ఇచ్చాము. అంతేకాదు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే, దానికోసం మీరు పెట్టిన తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పాను. అదే క్రమంలో మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పాటు ఒక అధికారిక సభలో కూడా పాల్గొనే అదృష్టం కూడా నాకు దొరికింది. ఆ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సభలో, గీతారెడ్డి గారు లేరు, గీతారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మేమందరం కూడా మెదక్లో ఎస్సీ ఎస్టీలకు పట్టాలు పంచేటువంటి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆ రోజు ఒక మంత్రిగా నేను వేదిక మీద పాల్పంచుకునే అదృష్టం కూడా నాకు దొరికింది. సో అట్లా డెఫినెట్గా వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు, వారితో ఉన్నటువంటి అనుబంధము, వారితో ఈ రాష్ట్రానికి మా పార్టీకి ఉండేటువంటి అనుబంధాన్ని చెప్పడం ఎట్లా తప్పవుతుంది అధ్యక్ష? మంచినే గుర్తు చేసే ప్రయత్నం చేసుకుంటున్నాం. వారికి ఆత్మశాంతి చేకూరాలి, వారికి ఇంకా మంచి గౌరవం దక్కాలి, చరిత్ర ఉన్నంతకాలం వారి పేరు నిలబడాలన్నదే మా ఆకాంక్ష అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ రకంగా కేసీఆర్ గారు మరి ఆ పోర్ట్ఫోలియో వదులుకుంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తన ఆత్మకథ కూడా రాశారు. ది కోయలిషన్ ఇయర్స్ అని 10 సంవత్సరాల యూపీఏ పాలన మీద ప్రణబ్ ముఖర్జీ గారు ఒక బుక్ రాశారు అధ్యక్ష. తన బుక్లో కూడా ప్రస్తావించారు, మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు 6 నెలల పాటు శాఖ లేని మంత్రిగా ఉండడం అనేటువంటిది ఆ పుస్తకంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా గుర్తు చేశారు అధ్యక్ష. సరే ఏది ఏమైనా అధ్యక్ష, మరి ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే మరి కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి పట్టుబట్టారు.
ఇట్లా అయితే నేను క్యాబినెట్లో కొనసాగలేను, దయచేసి మీరు ఆలోచించండి అని బాగా ఒత్తిడి పెడితే ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు అధ్యక్ష. ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఆ బాధ్యత పెట్టారు. అప్పుడు కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు కనుక ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళి దేశంలో 23 రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ 23 రాజకీయ పార్టీల లేఖల్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చేతిలో కేసీఆర్ గారు పెట్టారు. ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి కూడా ఆ లేఖలు అందజేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఒక సందర్భంలో ఇంకా 2 సంవత్సరాలు దాటింది, నిర్ణయం ముందుకు పోతలేదు అని చెప్పి కేసీఆర్ గారు ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకొని అప్పటి మన టీఎన్జిఓ నాయకులు స్వామి గౌడ్ గారు, దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు, జయశంకర్ గారు ఇలా అందరితో కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. సో అట్లా మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో దాదాపు 2 సంవత్సరాల 4 నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుంటే రాజీనామా చేసి పదవిని వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేసుకోండి. సభకు సహకరించండి. నేను స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభ లాగా నడుస్తలేదు. మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టమైన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభ్యులు అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. బట్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుకుతా ఉన్నాము. ఇది సీనియర్ లెజిస్లేటర్, నివాళులు పలుకుతా ఉన్నాం. సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత. ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష, we will never be paying proper respects to the departed soul. I request honorable member who is also a senior member, who knows how to run the assembly, please try to restrict to the subject related to former Prime Minister. కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. రైట్. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రిగార్డ్ టు డాక్టర్ మన్మోహన్